ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కాన్వాయ్లో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆదినారాయణ రెడ్డి వెళ్తున్నారు. కోదాడ మునగాల మధ్య మంత్రి కాన్వాయ్ కారు బోల్తా పడింది. 4 పల్టీలు కొట్టి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 గన్మెన్లతో పాటు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి కారులో గాయాలైన వారికి కోదండ ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం కాన్వాయ్లో ఎవరికైతే దెబ్బలు తగిలాయో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మంత్రి సేఫ్ గానే ఉన్నారా? స్రవంతి, ఏపీ మంత్రి నారాయణ రెడ్డి కాన్వాయ్ సూర్యాపేట జిల్లా కోదాడ మునగాల మధ్య ఆక్పాముల తర్వాత ప్రమాదం జరిగింది. కాన్వాయ్ వెళ్తున్నటువంటి క్రమంలో అయితే ఉదయం నుంచి కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాన్వాయ్ అయితే మంత్రి వెనకాల ఉన్నటువంటి 2 గన్మెన్లు డ్రైవర్ వెళ్తున్నటువంటి కాన్వాయ్ వాహనం బోల్తా పడింది. 4 పల్టీలు కొట్టింది. దీంట్లో 2 గన్మెన్లకు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే హైవే పెట్రోలింగ్ పోలీసులు అలాగే సిబ్బంది వచ్చి వారికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత మంత్రితో పాటు తన కారులోనే వీరిద్దరిని కూడా గన్మెన్లను డ్రైవర్ను కూడా విజయవాడకు తీసుకెళ్లినటువంటి సమాచారం ఉంది. ప్రస్తుతం మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడానికి విజయవాడ చేరుకున్నారు. ఆల్రెడీ చంద్రబాబుతో మీట్ అయినటువంటి సమాచారం కూడా ఉంది. మొత్తంగా మంత్రి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు కూడా ఎవరికి పెద్దగా ప్రమాదం జరగలేదు, సేఫ్ గా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ అశోక్.